జరిగిన ఇన్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారు చిన్న అబ్బాయి ఇన్సిడెంట్ అసలు ఇలా జరగడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. అలా జరగకూడదు. దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఖచ్చితంగా దేవుడు చల్లగా చూడాలండి. ఎందుకంటే అలాంటి నాయకులు మనకి భారతదేశానికి చాలా అవసరం. వాళ్ళ అబ్బాయికి మార్కో శంకర్ పవనోవిచ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సింగపూర్ స్కూల్లోని ఏదైతే అగ్ని ప్రమాదంలో ఆయనకి గుండెల మీదనో తొడల మీద కొద్దిగా చిన్నది కాలిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తొందరగా ఆయనకి కోలుకోవాలని ఈరోజు ఆ భగవంతునికి దాదాపు 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజల కోసం నిలబడుతున్నారో, ప్రజల కోసం ప్రతి విషయంలో కూడా వాళ్ళ సొంత కుటుంబం కన్నా ఎక్కువగా ప్రేమించి ప్రతి పని అయ్యే విధంగా చూస్తున్నారో అది ఖచ్చితంగా ఆ పిల్లలకి అది ఖచ్చితంగా దేవుడు చూస్తాడన్న ఇది ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు టూర్ 2 రోజుల నుంచి జరుగుతుంది. ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ టూర్ కోసం వచ్చారు. డుమ్రిగూడ దగ్గర ఒక సభ ఏర్పాటైంది. అక్కడ ఏవైతే 1000 కోట్ల రూపాయల నిధులతో గిరిజన ప్రాంతాల డెవలప్మెంట్కి వాడాలన్న దీని మీద ఒక శంకుస్థాపన చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారో ఆ కార్యక్రమాల్లో ఎంతైతే ఉత్సాహంగా గిరిజనులతో కలిసి ఆ కార్యక్రమాలని పార్టిసిపేట్ చేశారో అదే ఉత్సాహం తర్వాత రోజు ఉదయం యాక్చువల్గా ఉదయం 7:30, 8 ఆ సమయంలో ఆయనకి ఫోన్ వచ్చింది. 9 ఆ టైంలో వచ్చింది, ఇలాగా మీ అబ్బాయికి ప్రమాదం జరిగిందని. ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ముందు ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఇస్తారండి ఇంపార్టెన్స్. ఇచ్చి ముందు ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అయ్యి దానికోసం వెళ్తారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే కార్యక్రమాలు రచ్చబండ కార్యక్రమం కానీ లేదంటే అక్కడ అరకు వ్యాలీలో ఉన్న కాఫీ తోటల కోసం ఒక వుడ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. దాని గురించి కానీ ఈ కార్యక్రమాలను చూసుకొని వాళ్ళు కలిసి నేను వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి మాట ఇచ్చాను, వాళ్ళు కలిసి వెళ్ళాలనేసి ఒక్క దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అదే సంతోషం అదే ఉత్సాహంతో వచ్చి వాళ్ళందరితో కలిసి ఆ రచ్చబండ కార్యక్రమంలో కలిసి దాదాపు 5 లక్షల రూపాయలు తన సొంత నిధులతోనే ఆ గ్రామం డెవలప్మెంట్ కోసం ఇచ్చారండి. అంత బాధలో కూడా ఉన్నాం ఆయన గ్రామ ప్రజల కోసం అదేవిధంగా గిరిజన ప్రాంతంలో నివసించే ప్రజల కోసం నిలబడ్డారంటే నిజంగా సరే దేశం మొత్తం ఆయన దుఃఖ చూస్తున్నారండి. ఇంత ప్రమాదం జరిగి వాళ్ళ అబ్బాయికి ఇలా జరిగినా సరేనో ప్రజలే ముఖ్యం అనుకునే ఓ నాయకుడిని ఈయనే చూస్తున్నాం అనేసి దేశ ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ గారు కానీ అదేవిధంగా మన అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు జన సైనికులు వీర మహిళలు ప్రజలు అందరూ కూడాను వాళ్ళ అబ్బాయి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారంటే ఆయన చేసే మంచి ఆయన చేసే ఇదే ఆ భగవంతుడు చల్లటి ఆశీర్వాదాలు ఇవ్వబట్టే ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడి దయ వల్ల బయటపడ్డారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆ కార్యక్రమాన్ని చేయకన్నా ఇమీడియట్గా సింగపూర్ వెళ్ళిపోవచ్చండి. కానీ నాకు కొడుక్కి ఈ ప్రజలు ఇచ్చే ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది, నేను ఈ ప్రజల కోసం నిలబడి ఈ ప్రజల కోసం ఏదైతే కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని వెళ్తామని ఆయన వెళ్ళారు. అది ఖచ్చితంగా దేశం మొత్తం ఆయన చేసే దానికి ఖచ్చితంగా భగవంతుడు చల్లగా చూడాలనుకో. ముఖ్యంగా చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఆ ఏరియాలో లాస్ట్ టైం ఒక కిడారి గారి కొంతమంది ఎమ్మెల్యేలు ఒక ఇద్దరిది హత్య అదే ప్లేస్లో అయింది. ఏదైతే ప్లేస్ డుమ్రిగూడ ఉందో అదే ప్లేస్లో అయింది. ఆయన ఎంత ధైర్యం అంటే అదే ప్లేస్లోని ఇంతవరకు ఏ నాయకుడు కూడా అంత మారుమూలకి వెళ్ళిందే లేదు. ఈ 75 సంవత్సరాల చరిత్రలో అంత మారుమూల రోడ్లు వేసింది కూడా లేదు. అలాంటి ప్లేస్లో ఆయన వెళ్ళడమే కాకుండా ఆ లోపల గ్రామాలకి పలకరించడమే కాకుండా ఆ రోజు రాత్రి కూడా అక్కడే బస చేశారు. అంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంటే నేను ఒక నాయకుడిగా నేను మీతో ఉన్నాను అన్న ధైర్యం అక్కడ ఉన్న భరోసా వాళ్ళందరూ గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా గిరిజన తండాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చినట్టే. ఒక నాయకుడు ఒక అంటే ఒక నక్సలైట్ ఏరియాలోని ఒక ప్రమాదకరమైన ప్లేస్లోని నేను ఉంటానంటే మీరు కూడా స్వేచ్ఛవాయుని పీల్చుకొని ధైర్యంగా దర్జాగా ఇక్కడ ఉండొచ్చు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్నది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే. ఏదైనా ప్రజలు ఏమనుకుంటారు, ఇక్కడ అమ్మ
ఇలా నక్సలైట్ ప్రభావం, ఇక్కడ మనం బతకడం కష్టం, ఇక్కడ ఉండడం కష్టం అన్న ఉంటుంది. అదే నాయకుడే అక్కడ ఉండి ధైర్యాన్ని ప్రజలకు ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు అంటే అలాంటి దాన్ని కూడా ఎదిరించి ఆ రోజున నైట్ బస్ చేసి మళ్ళా ఉదయం కార్యక్రమాలన్నీ యథావిధిగా కంప్లీట్ చేసుకుంటారు. ఆయన కుమారుడు బర్త్డే అఖిరానందది బర్త్డే అయినా సరే బర్త్డే కార్యక్రమాలకి ఎవరైనా ఆ కార్యక్రమాల ముందు అటెండ్ అవ్వదు. అది పక్కన పెట్టేసి అదేవిధంగా రెండో కుమారుడు ఏదైతే శంకర్ పవనోవిచ్ గారికి ప్రమాదం జరిగిందో అది కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డారు. చూడండి, అది నిజమైన నాయకుడు. ఇటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు చిన్న అబ్బాయి యాక్సిడెంట్లీగా ఆ అగ్ని ప్రమాదం జరగటం మీరు ఎలాగా అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? ఇది చాలా బాధాకరం అండి. పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఒక విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు కర్మ సిద్ధాంతాన్ని చాలా పక్కాగా పాటిస్తారు. ఈరోజు అదే కర్మ సిద్ధాంతం వాళ్ళ కుటుంబాన్ని కాపాడిందనేసి ఆయన చిన్న కొడుకు పవనోవిచ్ని కాపాడిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారు, అందరికీ తెలిసిందే. అలాంటి సింగపూర్లో వాళ్ళ చిన్న కొడుకు సమ్మర్ క్యాంప్ జరుగుతున్న ప్రదేశంలో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న భవన నిర్మాణ కార్మికులు వెళ్ళి రక్షించడం జరిగిందండి. అక్కడ ఒక చిన్నారి కూడా చనిపోయారంట, అది పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. చిన్నారి కూడా చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి చేతులు కాళ్ళు అక్కడ కాలిపోయిన పొగ అయితే ఉంది, అది లంగ్స్లోకి వెళ్ళి ఇబ్బందిగా అవ్వడంతో ఆయన చికిత్స పొందుతున్నాడండి. ఇప్పుడు అంతా బాగానే ఉందనేసి చెప్పారు, కానీ ఇంకా త్వరగా కోలుకోవాలనేసి దేవుని ప్రార్థించడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంటే అంత దృఢ సంకల్పంతో చేస్తారంటే వాళ్ళ సొంత కొడుక్కి ఇలా జరిగినా సరే ఆయన ఎంత దీనిగా ఉంటారు. డెవలప్మెంట్నే ముందు ప్రయారిటీ తీసుకుంటారు. ఆయన ప్రజల కోసం ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ నెక్స్ట్ అంటారు కదా, అది మాత్రం ఆయన ఆ నిమిషం చేసి చూపించడంలోనే ఆయన గొప్పతనం అనేది తెలుసుకున్నామండి.